హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈ అద్భుతమైన కర్రీ ఏంటా అని చూస్తున్నారా? పన్నీర్ రగడా అండి. చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ. పూరీలు, చపాతీలు, పుల్కాల్లోకి ఇదిగోండి గ్రేవీ ఇట్లా అనుకొని ఇలా తింటే అసలు బోర్ కొట్టని టేస్ట్లు అండి. మనం లైఫ్లో 365 రోజులు రిపీట్ అవ్వకుండా 365 రకాలు చేసుకుని తినే అదృష్టం మన సైలాస్ కిచెన్లో మాత్రమే కాదండి, చాలామంది చేస్తున్నారు. షెఫ్స్ అందరికీ నా వేల వందనాలు. వాళ్ళందరికీ ఒక ఓ వేసుకుంటా ఇది తినేస్తున్నాను. నెక్స్ట్ లెవెల్ అనే మాట చాలా చిన్నది, అంత హెల్తీగా టేస్టీగా సాఫ్ట్గా ఉంది నోటికి. ఇదంతా క్యాప్సికము, టొమాటో అండ్ ఈ గ్రేవీ రావడానికి నేను ఏం చేశాను అనుకున్నారు? చూడాలనుకుంటున్నారా? వచ్చేయండి. మరి పొద్దున్నే పల్లీలు చూడండి, ఒక 25 to 30 grams ఉంటాయి. ఒక దోస పల్లీలు వేయించేసి పక్కకు పెడుతున్నాను. దీన్ని పొట్టు తీసి కొంచెం లైట్గా కచ్చపచ్చగా దంచాలి. ఎక్కువసేపు వేడిని పెంక మీద ఉంచితే కూడా మాడతాయి. సో ఇప్పుడే తీసేస్తున్నాం. ఇదిగోండి, ఒక ప్యాకెట్ తీసుకున్నాను పన్నీర్. బయట కొన్నది ఇది, నేను ఇంట్లో చేసింది కాదు. 100 grams పన్నీరు మంచిగా ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసి మనం డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకుంటాను, తర్వాత తీసేస్తా కావాలంటే. చాలా ఒక 3 tablespoons తీసుకున్నాను. తర్వాత అవసరమైతే తీద్దాం, లేకపోతే లేదు. ఇది హైలో పెట్టాను. ఒక 2 teaspoons నిండుగా బియ్యం పిండి అండ్ కొద్దిగా ఒక 1/2 teaspoon మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు అండ్ చిటికెడు పసుపు. దీన్ని ఇట్లా కోటింగ్ లాగా ఇట్లా చేస్తాను. కావాలంటే ఒక చుక్క నీళ్ళు చల్లుకోండి, ఏం కాదు. చక్కగా దీన్ని ఆయిల్ ఫ్రైలో చేయొచ్చు, ఇలాగా షాలో ఫ్రై కూడా చేయొచ్చు. ఇది కర్రీ ప్రిపరేషన్ మాత్రమే. కర్రీ చాలా బాగుంటుంది, అందుకే నేను వెడల్పాటి కడాయి తీసుకున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్ పెడతాను, సిమ్లో ఉంది. కడాయి అడుగు ప్రాంతం మొత్తానికి ఆయిల్ వేడి దొరికేటట్టు చూడండి. మూత పెట్టేస్తుంది. సో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా ఇప్పుడు? ఉప్పు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటాలు, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు, మిరియాల పౌడరు, బియ్యం పిండి, పల్లి పొడి, కార్న్ఫ్లోరు, పన్నీరు, కరివేపాకు. పన్నీర్ ఫ్రై అయిపోతూనే ఉంది. మీకు టపటప అనేది మిరియాలు ఇట్లాగా షాలో ఫ్రై చేసుకోండి. అటు ఇటు మార్చుకుంటా షాలో ఫ్రై చేయండి. ఇట్లా తిప్పండి అటు సైడ్. క్రిస్పీగా షాలో ఫ్రై అయిపోయినట్టే. ఇదంతా జరగడానికి మనకి 3 to 4 minutes టైం పట్టింది. ఇకపై ఏం జరగాలో చూసేద్దాం. ఇవి షాలో ఫ్రై అని నేను తీసి పెట్టేసుకుంటున్నాను. పన్నీర్ అన్ని 100 grams పన్నీర్ తీసుకున్నాను, అంతేనండి. దీంతో మిరాకిల్స్ చేయొచ్చు మనం. గిన్నె ఎప్పుడు హ్యాండిల్ బరువు ఉంటే ఒక సైడ్కి పడిపోతుంది. సో హ్యాండిల్ బరువు ఉన్న వాటిలో ఆయిల్ వేయకుండా చూసుకోండి. ఇది హ్యాండిల్ చాలా బరువు ఉంది. గిన్నె కన్నా హ్యాండిల్ ఎప్పుడు పొడవు ఉండకూడదు, ఉంటే కూడా ప్రమాదం. మనం పట్టుకోవడానికి కొంచెమే ఉండాలి, లేకపోతే ఇవ్వండి ఇట్లాంటి డ్యామేజెస్ జరుగుతాయి. సో ఇప్పుడు ఇంకా కర్రీ చేయడం అనేది 2 minutes పని. నేను ఫస్ట్ అల్లం వేసేస్తున్నాను. నో పోపులు గీపులు ఏం లేవు, డైరెక్ట్ అల్లం, డైరెక్ట్ అటాక్. అదే 3 tablespoons ఆయిల్లో ముందు పన్నీర్ చేసి ఫ్రై చేసి పెట్టేశాను. అదే ఆయిల్లో పోపు వేసేస్తున్నాను. చిన్న అల్లం ముక్కను అట్లాగా చిన్న ముక్కలు చేసుకోండి. ఒక 8-10 వెల్లుల్లిని ఇట్లా సన్న ముక్కలు చేసుకోండి. ఒక 3-4 పచ్చిమిరపకాయలని ఇట్లా సన్న ముక్కలు చేసుకోండి. అండ్ కొద్దిగా కరివేపాకు. చాలా హెల్దీ రెసిపీ ఇది. పన్నీర్ మనకి ప్రోటీన్కి, మన బాడీకి ఎంత మంచిదో మీకు బాగా తెలుసు. సో మనం ఫస్ట్లో వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి చూసారు, అవి పిల్లల హెల్త్కి ఎంత మంచిదంటేనండి ఇది అంత మంచిది. ఇది నిజంగా పన్నీర్ రగడా అని పేరు పెట్టినందుకు దద్దరిల్లిపిస్తుంది రెసిపీ. పల్లీలు వేసేసాను. ఇదిగోండి ఒక 2 క్యాప్సికమ్ సన్నగా పొడుగ్గా కట్ చేశాను. అండ్ 2-3 టమాటాలు. నాకు ఈ టమాటా సరిపోదు, ఇంకో టమాటా యాడ్ చేస్తాను. 2 క్యాప్సికమ్ చిన్న సైజు, 3 టమాటా చిన్న సైజు. పల్లీలు స్మెల్లే అదిరిపోయింది. ఇది ఒక డిఫరెంట్ రెసిపీ బట్ వెరీ టేస్టీ. ఇదిగోండి 3 టమాటాలు వేసేసా. నేను 2 అవి 2 ఇవి కట్ చేయమన్నాను.
కానీ టమాటాలు తక్కువ అయినట్టు కనిపించిపోయింది నాకు. ఇదిగోండి కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూను, ఒక 1 టీ స్పూన్ ఉప్పు, మీరు ఎంత తింటారో అంత కారం. నేను 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను. దాన్ని ఒక్కసారి అలా ఇలా అనేసి మన కలర్ వచ్చేసింది చూసారా. సో కొంచెం ఇట్లా మగ్గనివ్వండి. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి. ఈ లోపు ఏం చేస్తారంటే మీరు ఇది మగ్గుతున్న టైంలో కార్న్ఫ్లోర్ ఉంది కదా, దాన్ని మంచిగా ఇట్లా వేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ చాలు. వాటర్ వేసి కలిపేయండి. స్టార్టింగ్ ఏమో మనం బియ్యపిండి వేసినాం కదా, ఇప్పుడేమో కార్న్ఫ్లోర్ వేస్తున్నాం, వాటర్. దీనివల్ల ఏమవుతుందంటే స్టార్చ్ ఫామ్ అవుతుంది గ్రేవీలో. చక్కగా లూజ్గా గమ్మీగా మనం పుల్కాలో ఇట్లా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. దీనిలో మిరియాలు అండ్ దీన్ని ఇందులో వేసేస్తున్నాం. మన ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం హై పెట్టినాం. ఇప్పటిదాకా మనకి సిమ్లోనే ఉంది. ఇది గ్రేవీ లాగా ఉండాలి. స్టార్టింగ్ ఉడికే టైంకి ఇలా రావాలి మనకి. పూర్తిగా ఉడికిన తర్వాత ఇలా రావాలి అంటే కొన్ని వాటర్ పడుతుందని అర్థం. స్టార్టింగ్ ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మీకు. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ. ఇంకొంచెం వాటర్. మీకు దగ్గర 400 ml వాటర్ పడుతుందండి. నేను ఫస్ట్ 150 ml తీసుకున్నాను. ఇప్పుడు ఒక 250 ml పోయాలి. 400 ml వాటర్, 2 గ్లాసులు. బస్ ఈ అద్భుతమైన మిశ్రమాన్ని, ఇందులో ఏ మసాలా లేదు చూసారా, ధనియాల పొడి కూడా లేదు, కానీ ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. చూస్తేనే మీకు టెక్స్చర్ అర్థమైపోతుంది. సిమ్ చేసేస్తున్నా, మూత పెడుతున్నాను. ఒక 5 minutes దాని అంతటి దాన్ని వదిలేయండి, ఉడకనివ్వండి. క్యాప్సికమ్ కానీ, ఇందులో వేసిన టొమాటో కానీ, పన్నీర్ కానీ నిజంగా మన హెల్త్కి ఎంత మంచిదంటే, మీరు అనుకుంటారు పన్నీర్ అనగానే ఎలా చేయాలి, ఇలా చేయండి, ఇలా పెట్టండి, ఎంత స్పెషల్ రెసిపీ లాగా అనిపిస్తుంది. చలో 5 minutes, చక్కగా ఒక 7-8 minutes అండి. మంచిగా క్యాప్సికమ్ అన్నీ ఉడికిపోయినాయి. కొత్తిమీర వేసి దించడం, ఇంకేం వేయకండి ఇందులో. నో మసాలాస్. కట్టేస్తున్నాను. అండ్ మీకు ఒక సర్ప్రైజ్, దీనిలోకి చాలా బాగుంటుందని చెప్పి పూరీ రెడీ చేసుకో. బెస్ట్ కర్రీ అండి పూరీ, పుల్కా, చపాతీ వీటన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. పూరీ వేడిగా ఉంది, ఇది వేడిగా ఉంది, ఏదైనా తినాలి. క్యాప్సికమ్ అంటేనే దూరం పరిగెత్తే పిల్లలు దీని తర్వాత క్యాప్సికమ్కి ప్రియులైపోతారు. అంత టేస్టీగా ఉంది. అండ్ మధ్యలో మన బిస్కెట్ పన్నీర్ ఉండనే ఉంది. పన్నీర్ని మనం మంచిగా డీప్ ఫ్రై చేసినాం కదా, అందుకని ఇంత కుదురుగా ఉంది. బా ఇంత టేస్టీగా ఉంది ఏంటండి. చాలా 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 మంచి రెసిపీ. తింటాం మర్చిపోకండి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.